జ్యోతిష శాస్త్రంలో రాశులు 12 ఉంటాయి. ఒక్కొక్క రాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఇలా 12 రాశులలో కలిసి 108 నక్షత్ర పాదాలు ఉంటాయి. రాశి నక్షత్ర సమూహాలను ఊహారేఖతో కలిపి ఆ ఆకారం పోలికను అనుసరించి ఋషుల చేత నిర్ణయించబడినవే మేషము, మీనం మొదలగు రాశులు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక మాసకాలం ఉంటాడు. ఆ తరువాత రాశి మారుతూ ఉంటాడు. దానిని మాస సంక్రాంతి అంటారు. అలాగే ఒక రోజుకు ఒక లగ్నానికి 2 గంటలు చొప్పున 24 గంటల కాలాన్ని 12 లగ్నాలుగా విభజిస్తారు. ఒక రోజులో 12 లగ్నాలు ఉంటాయి. ప్రతి 2 గంటల సమయానికి లగ్నం మారుతూ ఉంటుంది. పుట్టిన సమయాన్ని అనుసరించి లగ్న నిర్ణయం జరుగుతుంది. జాతకుడు పుట్టిన లగ్నం అతడికి మొదటి రాశి లేక స్థానం లేక లగ్నం అవుతుంది. మేషమునకు అధిపతి కుజుడు, వృషభముకు అధిపతి శుక్రుడు, మిథునముకు అధిపతి బుధుడు, కర్కాటకముకు అధిపతి చంద్రుడు, సింహముకు అధిపతి సూర్యుడు, కన్యకు అధిపతి బుధుడు, తులకు అధిపతి శుక్రుడు, వృశ్చికముకు అధిపతి కుజుడు, ధనస్సుకు అధిపతి గురువు, కుంభములకు శని అధిపతి. చివరి రాశి అయిన మీనముకు అధిపతి గురువు. తులా రాశి ప్రత్యేకతలు. తుల రాశిచక్రం 7వ రాశి. గాలి మూలకం ఆధిపత్యం వహించే రాశి. దీని పాలక గ్రహం శుక్రుడు. ప్రధాన దైవం శ్రీహరి. తుల రాశిచక్రం యొక్క దిశ పశ్చిమం. ఇది ర, రి, రు, రే, రో, త, తి, తు, తే అనే అక్షరాలతో జన్మనామం ప్రారంభమవుతుంది. చిత్తా నక్షత్రం యొక్క 3వ మరియు 4వ పాదాలు, స్వాతి నక్షత్రం అన్ని పాదాలు, విశాఖ నక్షత్రం యొక్క మొదటి, 2వ మరియు 3వ పాదాలు ఈ రాశి పరిధిలోకి వస్తాయి. తులా రాశి స్వభావం. తుల రాశి వ్యక్తులు సమతుల్య ప్రవర్తనను కలిగి ఉంటారు. వివాదాలను పరిష్కరించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. న్యాయస్ఫూర్తి కలిగినవారు. న్యాయంగా పోరాడి జీవితాన్ని గడపడం ద్వారా వారు తమ లక్ష్యాలను సాధిస్తారు. కళాత్మక లక్షణాలు నిండి ఉన్నాయి. సామాజిక వ్యక్తిత్వంలో సంపన్నులు. సంఘర్షణ మరియు ఘర్షణలను నివారించడానికి ప్రయత్నిస్తారు. దౌత్య, రాజకీయ రంగాలలో వ్యూహకర్తలు. వినయ స్వభావం కలవారు. వారు తమ చర్యల పట్ల చాలా సున్నితంగా ఉంటారు. ఇతరులను గౌరవించడం వారి ప్రాథమిక లక్షణం. తులా రాశి అధిపతికి. తుల రాశిని పాలించే గ్రహం శుక్రుడు. కళ, ప్రేమ, అందం, అదృష్టం, ఆకర్షణ మరియు భౌతికవాదానికి బాధ్యత వహించే గ్రహం శుక్రుడు. ఈ కారణంగా తుల రాశి జాతకులు మంచి సంగీతకారులు, కళా ప్రేమికులు. వీరిలో కళాత్మకత, మేధోగుణం ఎక్కువ. తులారాశికి ఎలాంటి జ్ఞానాన్నైనా సంపాదించగల సామర్థ్యం ఉంది. ఆదర్శవాదులు. తెలివైన వ్యక్తులు. తుల రాశి చిహ్నం. తుల రాశి చిహ్నం త్రాసు, కొలమానం. ఇది న్యాయానికి చిహ్నం. తుల రాశి వ్యక్తులు న్యాయాన్ని ఇష్టపడతారు. న్యాయరంగంలో మంచి జోక్యాన్ని కలిగి ఉంటారు. తులా రాశి గుణగణాలు. తుల రాశివారు ఇతరుల పట్ల శ్రద్ధ వహిస్తారు. వినయ స్వభావం, దయ, నిజాయితీ, ప్రేమగల న్యాయం, నిర్ణయాలు తీసుకునే ముందు ప్రతి అంశాన్ని విశ్లేషించడం, వారిపై ఆధారపడిన వారికి సహాయం చేయడం వంటివి వీరి గుణగణాలు. సామాజిక, సరళమైన స్వభావంతో పాటు కోపంగా ఉంటారు. తుల రాశి ప్రతికూలతలు. పిరికి స్వభావం కారణంగా వారు తమ భావాలను వ్యక్తం చేయలేరు. మానసికంగా బలహీనంగా ఉంటారు. తుల రాశివారు తమ నిర్ణయాలపై స్థిరంగా ఉండరు. పరిస్థితిని బట్టి మారతారు. ఏదైనా పని ఫలితం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు. ఎవరినీ ఎక్కువగా నమ్మవద్దు. తులా రాశి కెరీర్. కళారంగం, రచనా రంగంలో మంచి ఆసక్తిని కలిగి ఉంటారు. ఇంజనీరింగ్ రంగంలో మంచి విజయాన్ని సాధించడంతో పాటు తుల రాశి వ్యక్తులు మంచి రచయితలు, స్వరకర్తలు, ఇంటీరియర్ డిజైనర్లు, సమీక్షకులు, నిర్వాహకులు. అధ్యయనం, బోధన, న్యాయ రంగంలోకి వెళ్లడానికి ఇష్టపడతారు. తులా రాశి ఆరోగ్యం. తుల రాశి వ్యక్తులు తమ ఆరోగ్యం పట్ల ఎక్కువ సున్నితంగా ఉంటారు. కిడ్నీ సమస్యలు, మూత్ర సమస్యలు, ఉదర సంబంధిత సమస్యలు,
చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్ సమస్యలు, ఊబకాయం సమస్యలు, భయము, చిరాకు, జలుబు, దగ్గు, అలర్జీలు, కామెర్లు మరియు కాలేయ సమస్యలు ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి. తులరాశివారు స్నేహం మరియు ప్రేమ విషయాలలో సరళంగా ఉంటారు, కానీ వైవాహిక జీవిత విషయాలలో ఆలస్యం చేస్తారు. వారు తమ జీవిత భాగస్వామికి విధేయులుగా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఆదరిస్తారు అని ఆశిస్తూ ధన్యవాదాలు.